పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలిగేలా ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు దూసుకెళ్లాయి. వాటిని మార్గ మధ్యలోనే పలు దేశాలు మోహరించిన అమెరికా గణతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే తాము ఈ చర్యకు దిగినట్లు టెహ్రాన్ స్పష్టం చేసింది. ఏప్రిల్లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి ఇజ్రాయెల్పై ఇరాన్ ఈ దాడులు చేసింది. ఇరాన్పై భీకర ప్రతీకార దాడులు చేస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధానికి ఫోన్ చేసి ప్రతీకార దాడుల నిర్ణయాన్ని మానుకోవాలని సూచించారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఈ ఉద్రిక్తతలతో ఇరాక్ సహా పలు దేశాలు తమ గగనతలాలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. అంతకుముందు వాషింగ్టన్లో కుదిరిన శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది రోజులకే అమెరికా విజ్ఞప్తిని పక్కన పెట్టి మరీ ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు చేసింది. ఈ దాడిలో 2 మరణించగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.